హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ట్రైప్యాడ్ ఎలా సెట్ చేయాలో చెప్పబోతున్నానండి. ఈ ట్రైప్యాడ్ని మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి ఉన్నాము. 10 ఇంచెస్ది రింగ్ టైప్ ఫ్లాష్ లైట్ ఉంటుందండి దీనికి. అటువంటి స్టాండ్ని మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి ఉన్నాము. చూడండి, ఓపెన్ చేస్తున్నాము. చూడండి, ఇట్లా మనకి ఫ్లాష్ లైటు మరియు స్టాండు ఎలా సపరేట్ ప్యాకింగ్స్లో వస్తుందండి. దాన్ని ఎలా బిగించాలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి ఫ్రెండ్స్, అది ఆ స్టాండ్ చూడండి. ఆ స్టాండ్ ఎలా ఉంటుంది అంటే దాన్ని మనం లో హైట్లో పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ హైట్లో కూడా మనం ఈ స్టాండ్ని పెట్టుకోవచ్చండి. దీనికి చిన్న చిన్న స్క్రూలు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం జాగ్రత్తగా చూసి బిగించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ రింగ్ టైప్ లైట్ అనమాట. చూసారు కదా, రింగ్ టైప్ లైటు. అందులో దానికి ఒక ఛార్జర్ కూడా ఇచ్చి ఉన్నారు. మొబైల్ పెట్టుకోవటానికి మొబైల్కి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ కూడా ఉందండి. చిన్న స్క్రూస్ అవన్నీ ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా బిగించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూసారు కదా రింగ్ లైటు ఎలా ఉందో. చూడండి, ఈ రింగ్ లైట్లో కూడా 4 or 5 కలర్స్ వరకు ఉంటాయండి. ఈ రింగ్ లైట్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అయితే అడాప్టర్కి కనెక్ట్ చేసి లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రమే స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకి లైట్ వస్తుందండి. ఇప్పుడు ఎట్లా బిగించుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి, స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ని కొంచెం బ్రాడ్గా ఓపెన్ చేసి పెడుతున్నాము. స్టాండ్ యొక్క లెగ్స్ చూడండి. స్టాండ్ని ప్రాపర్ వేలో పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న స్క్రూ ఉంది కదా చూడండి, వైట్ కలర్లో ఉన్నటువంటి స్క్రూని అట్లా ఆ స్టాండ్కి చివరన ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, స్టాండ్ని అట్లా ఆ స్టాండ్కి ఆ వైట్ కలర్లో ఉన్నటువంటి స్క్రూని ఉంచాలన్నమాట. చూడండి, అందులో ఉంచేసి ఈ స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. అప్పుడు అది అందులో టైట్గా ఉంటుందండి. ఆ స్టాండ్లో టైట్గా బిగుచుకొని ఉంటుంది. చూడండి, బిగించేసాము. ఫస్ట్ వైట్ కలర్ స్క్రూని మనం బిగించడం జరిగింది. చూడండి, పక్కన స్క్రూని టైట్ చేస్తున్నాము. బెర్రుగా ఉండే విధంగా మనం స్క్రూని టైట్ చేసుకోవాలండి. దాని తర్వాత చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది ఇంకొకటి. చూసారు కదా, కనిపిస్తుంది కదండి వీడియోలో. ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ని మనం ఆ వైట్ కలర్ స్క్రూ మీద ఇట్లాగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, మనకి కనిపిస్తున్న స్క్రూ పైన ఆ రింగ్ లైట్ ఉంది కదండి, ఆ రింగ్ లైట్ని మనం అటాచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఆ రింగ్ లైట్ని మనం ఆ విధంగా స్లోగా తిప్పుకుంటూ బిర్రుగా దానికి అంటి పెట్టుకొని ఉండే విధంగా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి రింగ్ టైప్ ఫ్లాష్ లైట్ని. చూడండి, జాగ్రత్తగా గమనించండి. చూడండి, స్క్రూని టైట్ చేస్తున్నాము. స్క్రూని టైట్ చేయాలండి, లేకపోతే లూజ్గా జారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. చూడండి, స్క్రూని గట్టిగా బిగించిన తర్వాత చూడండి కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. ఇక్కడ అడ్జస్టబుల్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ స్ప్రింగ్స్ని కదిలించినప్పుడు ఏంటంటే మనం స్టాండ్ని పెద్దది చిన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిగించింది ఫోన్ యొక్క స్టాండ్ అండి. ఇది స్ట్రెచబుల్. మనకి ఇటువైపు కావాలంటే అటువైపు మనం కొంచెం లైట్గా ఆ స్ట్రింగ్ని కొంచెం వంపుగా తిప్పి అందులో మనం మొబైల్ పెట్టుకోవచ్చండి. చూసారు కదా, అట్లాగా మొబైల్ స్టాండ్కి సంబంధించిన ప్యాడ్ని కూడా మనం దీనికి ఫిక్స్ చేయటం జరిగింది. ఇది చూడండి, మనం
చూడటానికి మనకి చిన్నదిగా కనిపిస్తుందండి, కానీ ఇది స్ట్రెచబుల్. ఇలా కొంచెం ఆ ప్లాస్టిక్ లాగా ఉంది కదా, దాన్ని ఇట్లా మనం లాగగానే కొంచెం పెద్దదిగా అవుతుందండి ఆ ప్లాస్టిక్ అనేది. చూడండి, అట్లా ఇందులో సెల్ అనేది మనకి కరెక్ట్గా పడుతుంది, కానీ చూడటానికి చిన్నదిగా కనిపిస్తుంది. ఇది స్ట్రెచబుల్ అనమాట. చూడండి, దీనికి ఫ్లాష్ లైట్కి ఉన్నటువంటి ఛార్జర్ని అడాప్టర్కి కనెక్ట్ చేసి లైట్ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ లైటింగ్ అనేది వస్తుంది స్విచ్ ఆన్ చేసినప్పుడు. చూడండి, దీంట్లో కలర్స్ కూడా షేడ్స్ చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ఈ యొక్క ట్రైప్యాడ్ని సెట్ చేసుకోవచ్చండి. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకొని ఉన్నాము, మాకు 552 పడింది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదేనండి. అక్కడ 2 చోట్ల ఉన్నాయండి. ఈ స్క్రూని మనం లూజ్ చేసినప్పుడు మనకి స్టాండ్ అనేది పొడుగ్గా వస్తుందన్నమాట. పొడుగ్గా చేసుకోవచ్చు, చిన్నదిగా అయినా కూడా మనం స్టాండ్ని చేసుకోవచ్చు. చూడండి, ఆ స్క్రూని కదిలించినప్పుడు స్టాండ్ ఎంత పెద్దదిగా మనకి కనిపిస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ట్రైప్యాడ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి వీడియోస్ తీసుకోవటానికి, మనం ఇబ్బంది పడకుండా. చూడండి, లైట్ కూడా బాగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఈ స్టాండ్ చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.